ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదు. సో, మీరు వీడియోని కంపల్సరీ లైక్ జేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకని మీరు వీడియోని కంపల్సరీ లైక్ జేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సామీ జైన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య జరిగింది సమ్మర్ స్లామ్‌లో. సో, ఈ మ్యాచ్ చాలా తక్కువ టైం అయితే వచ్చింది. సో, తొందరగా అయిపోయింది ఈ మ్యాచ్. మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేసిందంట ఎక్కువ టైము ఈ మ్యాచ్‌ని ప్లే ఔట్ చేపిద్దామని. కాకపోతే టైమ్ లైన్స్ అనేవి సెట్ కాలేదంట. మొత్తం సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి. అందుకని ఈ మ్యాచ్‌ని కొంచెం తొందరగా ఫినిష్ చేసినారు. సో, చాలా తక్కువ టైం అయితే వచ్చింది. ఆయన బ్రాన్ బ్రేకర్ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేసినాం. సో, పవర్‌ఫుల్‌గా ఉంటది ఈ మ్యాచ్ అని ఎక్స్‌పెక్ట్ చేసినాం. కాకపోతే తొందరగానే అయిపోయింది. సో, టైం అనేది సెట్ కాలేదంట. అందుకని ఈ మ్యాచ్‌ని తొందరగా ఫినిష్ చేసినారు. సో, ఏదేమైనా బ్రాన్ బ్రేకర్ అయితే విన్ అయినారు. చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయిపోయినారు. బ్రాన్ బ్రేకర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినందుకు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జెల్లీ రోల్ గురించి. సో, నిన్న జెల్లీ రోల్ టీము సమ్మర్ స్లామ్‌లో ఒక పాటని అయితే పాడినారు. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే ఎంటర్‌టైన్ అయినారు. అండ్ అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ కూడా చాలా హ్యాపీగా ఉందంట జెల్లీ రోల్ పాట పాడినందుకు అండ్ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసినందుకు. సో, మన బ్యాక్ స్టేజ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో చాలా పాజిటివ్ టాక్ తోటే ఉంది. సో, మన జెల్లీ రోల్ గురించి. అండ్ అంతేకాకుండా జాన్ సీనా కూడా దీని గురించి మాట్లాడినారు. సో, జాన్ సీనా ఏమన్నారంటే, సో, జెల్లీ రోల్ సమ్మర్ స్లామ్‌లో తను పర్ఫార్మ్ చేసినందుకు, ఒక పాట పాడి ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందంట. అండ్ అంతేకాకుండా జాన్ సీనాకి జెల్లీ రోల్‌తో కలిసి ఫైట్ చేయాలని ఉందంట. సో, మన జాన్ సీనా అండ్ జెల్లీ రోల్ కలిసి ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా కలిసి వర్క్ చేయాలని జాన్ సీనాకైతే ఉందంట. అండ్ జాన్ సీనా ట్వీట్ అయితే చేసినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మరి మీరేమంటారు? జెల్లీ రోల్ అండ్ జాన్ సీనా ఇద్దరు కలిస్తే ఎలా ఉంటదో, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఇంకా టైం అయితే ఉంది. సో, మన జాన్ సీనా నెక్స్ట్ ఇయర్‌లో వస్తారు. కంపల్సరీగా వస్తారు. సో, ఆ టైంలో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ అంతేకాకుండా బ్రాన్ బ్రేకర్ కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు జాన్ సీనాతో ఫైట్ చేయడానికి. రీసెంట్‌గా మాట్లాడినారు. అండ్ అంతకుముందు కూడా మన బ్రాన్ బ్రేకర్ జాన్ సీనా గురించి మాట్లాడినారు. సో, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత కూడా మన బ్రాన్ బ్రేకర్ జాన్ సీనాతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారని చెప్పినారు. సో, అంటే ఫైట్ చేస్తే బానే ఉంటది. ఎందుకంటే జాన్ సీనా విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని. ఎందుకంటే జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని ఎప్పుడు కూడా విన్ అవ్వలేదు. సో, ఈసారి గనక విన్ అవుతే మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతారు. అండ్ అంతేకాకుండా గుంటర్‌తో ఫైట్ చేస్తారని కూడా రూమర్స్ ఉన్నాయి. సో, మన జాన్ సీనా ఇంకొకసారి కూడా వరల్డ్ టైటిల్‌ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ప్రెజెంట్ అయితే జాన్ సీనా జెల్లీ రోల్‌తో కలిసి టాగ్ టీమ్ పార్ట్నర్‌లా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో, మరి మీరేమంటారు? మీరు దేనికోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారు? జాన్ సీనా జెల్లీ రోల్‌తో కలిసి వర్క్ చేయడమా? లేదంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడమా? లేదంటే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడమా? సో, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో, మన లోగన్ పాల్‌కి కూడా కొంచెం ఇంజ్యూరీ అయినట్టుగా తెలిసింది. సో, నిన్న స్మాక్ డౌన్‌లో మన ఎల్ఏ నైట్ లోగన్ పాల్‌కి సూపర్ ప్లెక్స్ కనెక్ట్ చేసే టైంలో ఆ సూపర్ ప్లెక్స్ కాస్త బ్రెయిన్ బస్టర్‌గా మారిపోయింది. సో, ఆ టైంలో మన లోగన్ పాల్‌కి కొంచెం ఇంజ్యూరీ అయినట్టుగా అనిపించింది. ప్రెజెంట్ లోగన్ పాల్ అయితే బానే ఉన్నారు. అండ్ ఇప్పుడు మేబీ లోగన్ పాల్ ఇప్పుడే తొందరగా రిటర్న్ చేయకపోవచ్చు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ రాకపోవచ్చు. కొంచెం బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ అండర్ టేకర్ గురించి. సో, మన అండర్ టేకర్ సమ్మర్ స్లామ్‌లోనైతే వచ్చినారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లోనైతే కనిపించినారు. అండ్ అంతేకాకుండా మన అండర్ టేకర్ రేండీ ఆర్టన్‌తో కలిసి మాట్లాడినారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రీల్ అప్‌లోడ్ చేసింది. అండర్ టేకర్ అండ్ మన రేండీ ఆర్టన్ మాట్లాడుకున్నది. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూడండి. సో, మన అండర్ టేకర్ అండ్ రేండీ ఆర్టన్ మాట్లాడుకున్న వీడియోని. సో, మన అండర్ టేకర్ అయితే రీసెంట్ టైమ్‌లో చాలా ఎక్కువగా వస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఆన్ టీవీలో మనకి కనిపించకపోయినా సరే, బ్యాక్ స్టేజ్‌లోనైతే వర్క్ చేస్తున్నారని చెప్పాలి మన అండర్ టేకర్. సో, దీన్ని బట్టే అర్థమవుతుంది మన అండర్ టేకర్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఎంత ఇష్టమో. సో, మీ అందరికి తెలిసే ఉంటది. WrestleMania 40లో కూడా అండర్ టేకర్ అయితే వచ్చినారు. సో, మన అండర్ టేకర్ WrestleMania 40లో వస్తారని అండర్ టేకర్‌కే తెలియదు. సో, లాస్ట్ మినిట్‌లో చేంజ్ అయితే అయిపోయింది. సో, మన అండర్ టేకర్ కూడా అనుకోలేదంట WrestleMania 40లో వస్తారని. సో, ఆ విధంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎప్పుడు అవసరం ఉన్న అండర్ టేకర్ ఎప్పుడు అవసరం ఉన్నా సో, వాళ్ళు ఫోన్ చేస్తారు. మన అండర్ టేకర్ కాదనకుండా వస్తారు. సో, అంత ఇష్టం మన అండర్ టేకర్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ అంటే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం వైట్ 6 గురించి. సో, మన వైట్ 6 రేపటి రాలోనైతే ఫైట్ చేయబోతున్నారు. మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. సో, ఇప్పుడు మన వైట్ 6 ఒక పోస్ట్‌నైతే ట్విట్టర్‌లో వేసినారు. సో, ఆ పోస్ట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి.
సో ఈ పోస్టులో ఒక వ్యక్తి అటు తిరిగి కూర్చున్నట్టుగా ఉంది. సో ఆ వ్యక్తి ఎవరు మరి? సో వైట్ సిక్స్‌లోని ఒక మెంబరా లేదంటే వేరే వ్యక్తా? సో మనకది రేపటి రాలోనైతే తెలుస్తది. సో మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ ఈ క్లిప్‌ను కూడా రేపు రాలో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి. సో మన బ్రాన్సన్ రీడ్ రేపటి రాలోనైతే రావచ్చు. అండ్ మన బ్రాన్సన్ రీడ్‌కి ట్రావెల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయంట. సో రీసెంట్‌గా ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసినారు. సో మన బ్రాన్సన్ రీడ్‌కి అంటే యాక్చువల్ ఈ టైంకు రావాలని అనుకున్నారంట. ట్రావెల్ అయిపోవాలని అనుకున్నారట. కాకపోతే ఫ్లైట్స్ అన్నీ డిలే అయిపోయినాయంట. సో ట్రావెల్ అనేది కరెక్ట్‌గా జరగలేదంట. సో ఆ డిసప్పాయింట్‌మెంట్‌ని మన బ్రాన్సన్ రీడ్ ట్విట్టర్‌లోనైతే ట్వీట్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి. సో రియా రిప్లీ సమ్మర్ స్లామ్‌లో ఓడిపోయిన తర్వాత ట్విట్టర్ అకౌంట్‌ని అండ్ బయోని చేంజ్ అయితే చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మొత్తం డార్క్ చేసేసింది. అండ్ జడ్జ్‌మెంట్ సింబల్ ఉంటాయి కదా! సో అది మొత్తం కొలాప్స్ అయినట్టుగా ట్విట్టర్‌లో అయితే చేంజ్ చేసింది మన రియా రిప్లీ. సో రియా రిప్లీకి అండ్ రేపు రాలో ఏం చెప్తది? సో తన స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటది? రివెంజ్ ఏ విధంగా తీసుకుంటదనేది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో రేపటి రాలో రియా రిప్లీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టిఫనీ స్ట్రాటన్ గురించి. సో మన టిఫనీ స్ట్రాటన్ గురించి ట్రిపుల్ హెచ్ చాలా మంచిగానైతే మాట్లాడినారు. నిన్న సమ్మర్ స్లామ్‌లో టిఫనీ స్ట్రాటన్ క్యాషింగ్ చేద్దామని వచ్చింది. కాకపోతే క్యాషింగ్ అయితే చేయలేదు. ఒక టైప్‌లో న్యా జాక్స్‌కి హెల్ప్ చేసింది. సో ఆ వర్క్ గురించి మన ట్రిపుల్ హెచ్ అయితే మాట్లాడినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కూడా టిఫనీ స్ట్రాటన్ పైన ఒక పాజిటివ్ టాక్ అయితే ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో టిఫనీ స్ట్రాటన్‌కి మంచి ప్లాన్స్ ఉన్నాయని ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారు. అండ్ అంతేకాకుండా బెయిలీ నిన్న సమ్మర్ స్లామ్‌లో ఓడిపోయింది. అండ్ నెక్స్ట్ బెయిలీ పరిస్థితి ఏంది? సో మన ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారు. బెయిలీకి కూడా మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయంట. ట్రిపుల్ హెచ్ అయితే క్లియర్‌గా చెప్పినారు. సో అవి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయనేది మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మార్క్ హెన్రీ సన్ గురించి. సో మన మార్క్ హెన్రీ సన్ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్‌గా సమ్మర్ స్లామ్ టైంలో ట్రిపుల్ హెచ్ మార్క్ హెన్రీ సన్‌తో ఫోటో దిగడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏదో ప్లాన్స్‌లో ఉన్నారు. సో అవి ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయనేది క్లియర్‌గా తెలియదు. అప్డేట్ అయితే రాలేదు. సో రీసెంట్‌గా ఈ ఫోటో వైరల్ అయితే అవుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేడీ మెక్‌డొనాగ్ గురించి. సో మన జేడీ మెక్‌డొనాగ్ నిన్న సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ అయితే చేసినారు. అదేందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో జేడీ మెక్‌డొనాగ్‌కు జడ్జ్‌మెంట్ డే టీ షర్ట్‌ని అయితే చించి పడేసినారు. సో మన జేడీ మెక్‌డొనాగ్‌కు చించి పడేసినారు టీ షర్ట్‌ని. అండ్ ఇప్పుడు జేడీ మెక్‌డొనాగ్ కూడా జడ్జ్‌మెంట్ డే మెంబర్ అయితే కాదు అని అర్థం చేసుకోవాలి. సో మన జేడీ కూడా ఫిన్ బాలర్‌తో వెళ్ళొచ్చు. సో ఫిన్ బాలర్ కూడా మన డేమియన్ ప్రీస్ట్‌కి కాస్ట్ చేసినారు. సో వీళ్ళు మన లీ మోర్గన్ అండ్ ఫిన్ బాలర్ జేడీ టీమ్‌ని అయితే ఫార్మ్ చేయొచ్చు. సో అండ్ డామ్ కూడా ఈ టీంలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే లీ మోర్గన్ సైడ్ డామినిక్ మిస్టీరియో ఉన్నారు కాబట్టి. అండ్ నిన్న ట్విట్టర్‌లో ఒక ట్వీట్ కూడా చేసినారు రే మిస్టీరియో. ఆ ట్వీట్ ఏంది అంటే డామినిక్ గురించి చేసినారు. నమ్మిన వాడిని వెన్నుపోటు పొడవడంలో మన డామినిక్ మిస్టీరియో సో ఒక మాస్టర్. సో మనకి తెలిసిందే కదా! ఫస్ట్ రే మిస్టీరియోని అంటే బెట్రైజ్ చేసినారు. సో తను ఫాదర్‌నే బెట్రైజ్ చేసినారు. అండ్ దాని తర్వాత జడ్జ్‌మెంట్ డేలో యాడ్ అయినారు. అండ్ ఇప్పుడు రియా రిప్లీని కూడా బెట్రైజ్ చేసినారు. సో రియా రిప్లీని కూడా వదిలేసినారు. సో ఇప్పుడు మళ్ళీ లీ మోర్గన్‌తో వెళ్ళినారు. సో అందుకనే మన రే మిస్టీరియో నమ్మిన వాడిని వెన్నుపోటు పొడవడంలో మన డామినిక్ మిస్టీరియో ఒక మాస్టర్ అని చెప్పినారు. సో తనకి వెన్నతో పెట్టిన విద్య అక్షరాల కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది అదే కాబట్టి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపటి రా ప్రివ్యూ గురించి. సో రేపటి రాలో డకోటా కై వర్సెస్ సోనియా డెవిల్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. ఈ మ్యాచ్ రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతేకాకుండా వైట్ 6 కూడా ఒక మ్యాచ్ అయితే ఉంది. క్రీడ్ బ్రదర్స్ అండ్ అలాగే చాడ్ గేబుల్‌తో ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అలాగే లుడ్విగ్ కైజర్ వర్సెస్ షీమస్ మధ్య ఇంకొక సింగిల్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా గుంతర్ కూడా రేపటి రాలో వస్తున్నారు. అండ్ అలాగే బ్రాన్ బ్రేకర్ కూడా రేపటి రాలో వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ న్యూ ఛాంపియన్స్. సో న్యూ ఛాంపియన్స్ కంపల్సరీ రేపటి రాలో వస్తారు. అండ్ అలాగే రియా రిప్లీ రివెంజ్ కూడా ఉంటది. సో రియా రిప్లీ కూడా రేపటి రాలో వస్తది. అండ్ లీ మోర్గన్, డామినిక్ మిస్టీరియో వీళ్ళు కూడా రేపటి రాలో వస్తున్నారు. డేమియన్ ప్రీస్ట్, ఫిన్ బాలర్ మధ్య కూడా ఫ్యూడ్ స్టార్ట్ అవ్వచ్చు రేపటి రాలో. సో ఫిన్ బాలర్ ఎందుకు కాస్ట్ చేసినారు డేమియన్ ప్రీస్ట్‌కి, ఎందుకు అలా చేసినారు అనేది ఒక ప్రోమో రూపంలో చూపించవచ్చు. లేదంటే ఒక బ్రాల్ అయినా జరగవచ్చు రేపటి రాలో. సో ఇవి రేపటి రా కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నవి. అండ్ అంతేకాకుండా డ్రూ మ్యాకెండర్, సీఎం పంక్ కూడా వీళ్ళిద్దరు కూడా రేపటి రాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో రేపు మార్నింగ్ ఇంకా అప్డేట్స్ అయితే వస్తాయి రా గురించి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయితే చేస్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ ఫటు గురించి. సో మన జాకబ్ ఫటుకి ఇంజురీ అయితే అయ్యింది. సో అది సీరియస్ ఇంజురా లేదంటే స్మాల్ ఇంజురీ అనేది ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ మన జాకబ్ ఫటు ఒక ట్వీట్ అయితే చేసినారు. సో ఇది మన జాకబ్
అంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కాదు, లేదంటే వేరే ట్విట్టర్ అకౌంట్ కూడా కాదు. సో, ఇది మన జాకబ్ అకౌంటే కాదు. సో, వేరే వాళ్ళ అకౌంట్ నుండి మన జాకబ్ పటు పోస్ట్ అయితే చేసినారు. సో, ఈ పోస్ట్‌లో ఏమనుందంటే, సో, రోమన్ నేను నీకోసం వస్తున్నానని మన జాకబ్ పటు ట్వీట్ అయితే పోస్ట్ అయితే చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాకుండా సోలో సికోవా కూడా ఉన్నారు. సోలో సికోవా అండ్ జాకబ్ పటు కలిసి ఈ పోస్ట్ అయితే చేసినారన్నమాట. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. రోమన్ రైన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, న్యూ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎటువైపు వెళ్తది? సో, వారిలో ఇంకొక మెంబర్ ఏమైనా యాడ్ అవుతారా? న్యూ బ్లడ్ లైన్ మెంబర్ ఏమైనా యాడ్ అవుతారా అనేది చూడాలి. సో, పాల్ హేమన్ అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు. సో, పాల్ హేమన్ మన రోమన్ రైన్స్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ అయితే చేస్తున్నారు. ఆయన మన రోమన్ రైన్స్ సోలో సికోవాకి స్పియర్ ఇచ్చిన ఇమేజెస్ కావచ్చు, లేదంటే సోలో సికోవా పైన అటాక్ చేసిన ఫోటోస్, వీడియోస్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనైతే పోస్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, దీని అర్థం ఏంది? అంటే ఇప్పుడు మన పాల్ హేమన్ ఇంకా రోమన్ సైడే ఉన్నట్టుగానైతే చూపిస్తున్నారు. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కూడా పాల్ హేమన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, మన జాకబ్ పటు అయితే ఒక టైప్‌లో రోమన్ రైన్స్‌కి వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. సో, ఇది 2 రకాలుగా ఉంది. నీకోసం వస్తున్నాను అంటే, సో, రోమన్ రైన్స్ సైడ్ వస్తున్నారనా? లేదంటే రోమన్ రైన్స్‌కి అగైనిస్ట్‌గా వస్తున్నారనా? సో, 2 అర్థాలైతే వస్తున్నాయి. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే మనకొక క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ నిన్న సమ్మర్ స్లామ్‌లోనైతే వచ్చినారు కదా! సో, నిన్నటి వీడియోకి అంటే రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన వీడియోకి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 96 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో, 96 మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. సో, హై రేంజ్ ఆఫ్ అమౌంట్ వ్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, నిజంగా రోమన్ రైన్స్ రిటర్న్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేసినారు. సో, దానికి తగ్గట్టుగానే వ్యూస్ అయితే వచ్చినాయి అన్నమాట. అండ్ రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసిన 2 గంటల లోపే డబ్ల్యూడబ్ల్యూఈకి 6 కోట్ల నుండి 7 కోట్ల అమౌంట్‌నైతే సంపాదించి పెట్టినారు. సో, అది మామూలు విషయం కాదు. 6 నుండి 7 కోట్ల అమౌంట్ మనీ అంటే. సో, నిజంగా చాలా హై అమౌంట్ అని చెప్పాలి. వితిన్ 2 గంటల్లోనే రోమన్ రైన్స్ 6 నుండి 7 కోట్ల రూపాయలైతే సంపాదించి పెట్టినారు మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, అందుకని రోమన్ రైన్స్ ఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూఈ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో, మీకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.